వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. రేపు ఆషాఢ బహుళ అమావాస్య. రేపు కొన్ని అలభ్య యోగాలు అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. రేపు అలాంటి అలభ్య యోగం వచ్చేటువంటి సందర్భం అమావాస్య, గురువారం. రేపు పద్మక యోగం అంటారు. ఈ పద్మక యోగం వల్ల నదీ స్నానం చేయడం వల్ల గొప్ప విశేషమైనటువంటి అక్షయ పుణ్యఫలం వస్తుంది అని చెబుతూ ఉంటారు. కాబట్టి నదీ స్నానం సాధ్యమైనంత వరకు నదీ స్నానం చేయడం చాలా మంచిది. అంతేకాదు రేపు అమా గురు యోగం అని, దీనివల్ల పితృతర్పణం చేయడం వల్ల ఆ తిథులు ఏవో జ్ఞాపకం లేని పితృదేవతలకి ఆ తిథులు జ్ఞాపకం లేకపోతే రేపు కనుక తర్పణం చేయడం వల్ల, శ్రాద్ధాదులు చేయడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది, అక్షయ పుణ్యఫలం లభిస్తుంది. అలాగే అమా పునర్వసు అని, దీనివల్ల కూడా జ్ఞాపకం లేనటువంటి తిథులు, జ్ఞాపకం లేని పితృదేవతలకి తర్పణాదులు పిండ ప్రదానం చేయడం వల్ల విశేషం. అలాగే రేపు ఇంకోటి కూడా ఉంది, అమా పుష్యయోగం అని, పునరసు పుష్యమి కూడా ఉంది. కాబట్టి తర్పణాదులు విధిగా చేయడం వల్ల అక్షయ పుణ్యఫలం వస్తుంది. సంక్రమణ కాలంలో వచ్చిన దానికన్నా 100 రెట్లు పుణ్యఫలం వస్తుంది అని చెబుతూ ఉంటారు. దానివల్ల సంతానానికి సంబంధించినటువంటి ప్రతిబంధకాలు కానీ ఇబ్బందులు కానీ తొలగి వారు ఆనందదాయకంగా ఉత్తమమైనటువంటి జీవనాన్ని సాగించడానికి ఉపయోగపడుతుంది. మంచి సంతానోత్పత్తికి కూడా ఉపయోగపడేటువంటి గొప్ప అలభ్య యోగం.